వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎస్బీఐ ప్రారంభించిన పెట్టుబడి ఉత్పత్తి పేరేమిటి? ఎస్బీఐ అస్మిత. నెక్స్ట్ టాపిక్, గ్రిడ్కాన్ 2025 అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ని ఎవరు ప్రారంభించారంటే మనోహర్ లాల్ ఖట్టార్. ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీ. ఏ రోజున ప్రారంభించారంటే మార్చి 9. నెక్స్ట్ టాపిక్, ఐఏఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ సందర్శించిన మొదటి భారత రక్షణ మంత్రి ఎవరు? రక్షణ మంత్రి అంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. ఈ సంస్థ ఎక్కడ ఉందంటే బెంగళూరు. నెక్స్ట్ టాపిక్, కెనడా 24వ ప్రధానమంత్రి ఎవరు? కెనడాకి 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ఇతను లిబరల్ పార్టీకి చెందినవాడు. ఈ టాపిక్ ఇంపార్టెంట్, నిన్న కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ టాపిక్, ఖంజర్ 12 ఎక్సైజ్. ఇది ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమైంది? ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య ప్రారంభమైంది. ఈ విన్యాసం ఎక్కడ జరుగుతుందంటే కిర్గిస్తాన్. ఈ విన్యాసం ఎడిషన్ 12th ఎడిషన్. ఈ విన్యాసం ఏ రోజున జరుగుతుందంటే మార్చి 10th నుంచి 23rd వరకు. బ్రహ్మాస్త్ర క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. ఈ బ్రహ్మాస్త్ర క్షిపణి స్పీడ్ వచ్చేసి 1244 కిలోమీటర్స్. నెక్స్ట్ టాపిక్, తుంగా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందంటే కర్ణాటక. నెక్స్ట్ టాపిక్, యూగావ్ ర్యాంకింగ్స్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? భారత్ 3వ స్థానంలో ఉంది. భారత్ నుంచి ఈ ర్యాంకును పొందిన సంస్థ అమూల్. నెక్స్ట్ టాపిక్, ప్రతిష్టాత్మక రామ్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే డాక్టర్ జయశ్రీ వెంకటేష్. వరల్డ్ వెట్లాండ్ డేని ఏ రోజున జరుపుకుంటాం? ఫిబ్రవరి 2. నెక్స్ట్ టాపిక్, ఐఫా అవార్డ్స్ 2025 ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే నితాన్షి గోయల్. ఈమె లాపతా లేడీస్కి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఐఫా అవార్డ్ ఎడిషన్ వచ్చేసి 25. ఈ ఐఫా అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్గా ఎన్నికైంది లాపతా లేడీస్. బెస్ట్ డైరెక్టర్గా కిరణ్ రావ్. నెక్స్ట్ టాపిక్, ఐక్యరాజ్య సమితిలో మహిళల స్థితిగతులపై కమిషన్ ఏర్పడింది. భారతదేశం నుంచి ఈ కమిషన్కు ఎవరు నాయకత్వం వహించారంటే అన్నపూర్ణాదేవి. ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో. నెక్స్ట్ టాపిక్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ జడ్జ్ డే. ఇది ఏ రోజున జరుపుకుంటాం అంటే మార్చి 10th. నెక్స్ట్ టాపిక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా నియమించడానికి ఆమోదించింది? సిఇఓగా సుమంత్ కత్పాలియా. బ్యాంక్ ఇండ్స్పెండ్ బ్యాంక్. నెక్స్ట్ టాపిక్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి బార్బడస్ దేశం యొక్క ఉన్నత పురస్కారం అవార్డు లభించింది. ఆ అవార్డు పేరు ఏంటి? హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడస్. నెక్స్ట్ టాపిక్, ఉమెన్స్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025. ఇది ఎక్కడ జరిగింది? టెహ్రాన్. ఈ ఛాంపియన్షిప్లో గెలిచింది ఎవరు? ఇండియా. ఈ ఛాంపియన్షిప్ ఎడిషన్ 6th ఎడిషన్. నెక్స్ట్ టాపిక్,
మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. మాధవ్ నేషనల్ పార్క్ 58వ టైగర్ రిజర్వ్ గా గుర్తించబడింది. 57వ టైగర్ రిజర్వ్ ఏది? ఏది అంటే రతపని. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ టాపిక్, నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్ ను గుర్తించే AI టూల్ తీసుకొచ్చిన సంస్థ ఏది? నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే భూపాల్. నెక్స్ట్ టాపిక్, మానుస్ AI ని తీసుకొచ్చిన స్టార్టప్ కంపెనీ ఏది? చైనా స్టార్టప్ కంపెనీ. దీని పేరు మోనికా. నెక్స్ట్ టాపిక్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి చేతి రాతతో బడ్జెట్ రూపొందించిన రాష్ట్ర మంత్రి ఎవరు? ఎవరు అంటే OP చౌదరి. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. నెక్స్ట్ టాపిక్, ACM ట్యూరింగ్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు? దీనిని కంప్యూటింగ్ రంగంలో ఇస్తారు. 2024లో ఈ అవార్డు విన్నర్స్ ఎవరంటే ఆండ్రూ బార్టో మరియు రిచర్డ్ సుటాన్. నెక్స్ట్ టాపిక్, IIT పాట్నా ఏ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ సంస్థలంటే నాసా మరియు ఇస్రో. నెక్స్ట్ టాపిక్, IIT ఖరగ్పూర్ చైర్పర్సన్ సుమన్ చక్రవర్తి ఏ పురస్కారానికి ఎన్నికయ్యారు? ఇతను ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్స్ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఇది యునెస్కో పురస్కారం. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్ కి సంబంధించిన PDF యాప్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.